ఓట్లు సీట్లు జంపింగ్లు కాకుండా మన తన ఇంకో ముచ్చట మీద సుత జోరుగా అవుతుందిలా చర్చ. కవితక్క నియంగానే మందు దందా చేసిందంటవా? 7 రోజుల కస్టడీ అయిపోయినాక ఇంటికి వస్తుందా లేదంటే జైలుకు పోతుందా? మా అక్క ఇంటికే వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు, పక్క లోపలికి పోతుందని పడని పట్టోళ్ళు అంటుండ్రు. అరెస్టే ఉత్త డ్రామా అని కడమోళ్ళు. ఇంతకు ఇవాళ ఈడీ ఎంక్వైరీలో ఏం నడిచిందో అరుచుకుందాం పండ్రి. ఇవాళ సుత నడిచింది కవితక్క ఎంక్వైరీ. ఈడీ ఆఫీస్ లో కూకుండా పెట్టి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగినరట ఆఫీసర్లు. విచారణ నడిచినాక కేటీఆర్ సారు హరీష్ రావు సార్ వచ్చి కలిసి ధైర్యం చెప్పిండ్రు. 24 గంటలకు పాటు టెస్ట్ చేయాలని కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి డాక్టర్లు పరీక్షలు చేస్తే అంత మంచిగానే ఉందని వచ్చిందట రిపోర్టు. ఈ ముచ్చట ఇట్లుంటే మొన్న అరెస్ట్ అయినాడు ఏం జరిగిందో మొత్తం చెప్పిండ్రు ఈడీ ఆఫీసర్లు. కవితక్క వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ నడుస్తుంటే పర్మిషన్ లేకుంటేనే చుట్టాలు అభిమానులమని కొందరు వచ్చి అడ్డం పడ్డారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితక్క పక్కా ఉంది, 100 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ సార్ పార్టీకి పంపిందని చెప్పిండ్రు. హైదరాబాద్, బొంబాయి, మద్రాస్ లో ఏం తక్కువ 245 జాగాల్లో చెకింగులు చేసి 128 కోట్లు సీజ్ చేసినాం. ఇప్పటిదాకా 15 మందిని అరెస్ట్ చేసినాం అన్నారు. ఎంక్వైరీలు ఇంకిన్ని వివరాలు బయటకు వస్తాయట. నన్ను ఇంటికాడనే విచారణ చేయాలని దేశం పెద్ద కోర్టుకు పోయింది కదా అప్పట్లా. రేపు దాని మీద ఎంక్వైరీ ఉన్నది, చూడాలి మరి ఏమైతుందో.